ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజెంట్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ అష్టమి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి కందుల దానం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు కూడా ఈరోజు రుణపీడను తొలగిస్తుంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం శని నక్షత్రం అయినప్పటికీ కూడా చాలా మంచి నక్షత్రం. అనురాధలో చేపట్టేటువంటి కార్యక్రమాలు విజయాలను తెచ్చిపెడతాయి. అలాగే ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. శని యొక్క స్థితి ఉచ్చస్థితి, తులాక్షేత్ర స్థితి, ఆధిపత్యత శుభుడైనప్పుడు అనుకూల లగ్నాల్లో ఇది చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి ఉచ్చస్థితి, కన్యాక్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి కాబట్టి ఇది చక్కటి అనుకూలతని, యోగాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, బుధుడు యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి ఈరోజు పుట్టేటువంటి వారికి ఉత్తమ రాజయోగాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యా సంబంధిత వ్యవహారాలు మాత్రం యోగిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు, ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మనోధైర్యాన్ని కలిగించి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి లోపాలని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. వృత్తిలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తద్వారా సమస్యలు ఎదురైనప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మంచి ప్రయోజనాలు సాధించగలుగుతారు. గణపతి అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. గణపతి ఉపనిషత్తు పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది, విఘ్నాన్ని దూరం చేస్తుంది. వ్యాపార సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి చిరాకులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు.
బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆదాయాన్ని వేగవంతంగా పెంపొందింపు చేసుకోలేకపోతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కార్యక్రమాల్లో విఘ్నాలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈ రోజు మనోధైర్యాన్ని పెంచి గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా వ్యాపారరీత్యా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా వెన్నట్టు ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తని తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. పెట్టుబడులు ఈ రోజు మీకు రాణిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలని దూరం చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మొదట ప్రతికూలత ఉన్నప్పటికీ తర్వాత అనుకూలతని సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాత పఠనం ఈ రోజు మీకు మేలును కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకు పరిస్థితుల్ని దూరం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాలని ఎదిరించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఉంటుంది. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఊరట సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. మానసిక ధైర్యాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సానుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కృషితో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. విదేశీ సంబంధ లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. విఘ్నాలతో కూడినటువంటి విజయాలు దగ్గరవుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారి దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. ఏలినక్షని ద్వారా ఏర్పడేటువంటి అకారణ వ్యయాన్ని నియంత్రింపచేస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ కలహాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు జటిలమవుతాయి. ఆర్థిక ప్రయోజనాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం యోగిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి.
సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి ఆర్థికపరమైనటువంటి విజయాల్ని దగ్గర చేస్తుంది, అనుకూల పరిస్థితుల్ని కలిగిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలని తొలగించుకోగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నూతన స్నేహాలు లబ్ధిని చేకూరుస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష సంఘటనలు చోటు చేసుకుంటే శుభకార్య నిర్వహణకై తహతహా పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన సంపత్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార శైలిలో మంచి మార్పులు చోటు చేసుకుంటే వ్యవహార దక్షతని పెంపొందింప చేసుకోగలుగుతారు. శత్రువుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల పరిస్థితుల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణానికే చేసేటువంటి ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలకి స్వస్తి చెప్పగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు సాధనకే చేసేటువంటి కృషి ఫలిస్తుంది. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఉత్తమ ప్రయోజనాలు విద్యాపరంగా సాధించగలుగుతారు. ఆత్మసంతృప్తి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, అష్టోత్తర పఠనాలు ఈరోజు మీకు మానసిక ధైర్యాన్ని పెంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద మంచంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన శరీరపు రంగు మెరుగవ్వడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మనందరికీ కూడా మనం బాగా తెల్లగా కనిపించాలన్నటువంటి కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే తెల్లగా కనిపించడం కంటే కూడా ఉన్నటువంటిది బాగా కనిపించడం అనేటువంటి చాలా ప్రధానం. మన శరీరపు రంగు అంటే చర్మపు రంగు ఎప్పుడూ కూడా చర్మంలో ఉండేటువంటి కొన్ని కణాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ కణాలని మెలనిన్ అంటారు. ఆ మెలనిన్ అనేటువంటి కణాల లోపల ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఆ పిగ్మెంట్ ఎక్కువ ఉన్నట్టయితే కనుక మన చర్మపు రంగు నల్లగా ఉంటుంది. ఆ పిగ్మెంట్ తక్కువగా ఉన్నట్టయితే కనుక రంగు తెల్లగా ఉంటుంది అన్నమాట. అయితే ఈ రంగు తెల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది అనేటువంటిది ఒకటి జీన్స్ మీద, ఆ తర్వాత మన పరిసరాల వాతావరణ ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. మనం అంటే ఎండ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశంలో ఉంటున్నట్టయితే కనుక మన చర్మపు రంగు కొంచెం డార్క్గా అంటే కాస్త నల్లగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అందుకని రంగు మెరుగు అవ్వాలంటే చర్మం మీద ఎక్కువ ఎండ పడకుండా చూసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఉన్నటువంటి రంగు ఇంకాస్త మెరుగు అవ్వడానికి ఆయుర్వేదంలో కొన్ని వర్ణ్య ద్రవ్యాలు అని ఉంటాయి. అంటే వర్ణ్య ద్రవ్యాలు అంటే రంగుని మెరుగుపరిచేటువంటి మూలికలు అన్నమాట. అలాంటి మూలికల్లో మనం మొట్టమొదట చెప్పుకోవాల్సినటువంటిది మంజిష్ట. ఈ మంజిష్ట అనేటువంటి మూలిక చర్మానికి ఒక చక్కటి టానిక్లా పనిచేస్తుంది. అలాగే చర్మం మీద ఎక్కడైనా కొంచెం మచ్చలు అవి ఉన్నట్టయితే కనుక వాటిని పోగొట్టేసి రంగు చాలా కాంతివంతంగా ఉండేలాగా చేస్తుంది అన్నమాట. మంజిష్టను తీసుకుని మెత్తటి చూర్ణంలాగా చేసి పెట్టుంచుకోండి. ఆ తర్వాత ఈ రంగుని మెరుగుపరిచేటువంటి మరొక మూలిక ఏంటంటే లోధ్ర.
దీని తెలుగులో లొద్దుగ చెక్క అంటూ ఉంటారు. ఈ లోధ్రన్ ఏంటంటే ప్రాచీన కాలం నుంచి కూడా శరీరపు రంగు మెరుగవడానికి ప్రాచీన కాలం నుంచి వాడుతున్నటువంటి ఒక మూలిక ఇది. ఈ లోధ్ర కూడా చర్మాన్ని చక్కగా కాంతివంతంగా చక్కగా మంచి రంగు వచ్చేలాగా చేయడానికి బాగా తోడ్పడుతుంది. లోధ్రని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసి పక్కన పెట్టించుకోండి. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మహానుభావుడైనటువంటి హనుమ పర్వత సదృశమైనటువంటి శరీరంతో వెళ్ళబోతున్నారు. అదిగో ఆయన శరీరం, ఆయన యొక్క వక్షస్థలం ఒరుసుకున్నటువంటి కారణం చేత మహావృక్షాలు కింద పడిపోయాయి. ఆయన కాళ్ల కింద పడి ఆయన చేసిన మహానాదం విని గుండెలు బద్దలై నెత్తురు కక్కుకుని ముక్కుల వెంట చెవుల వెంట నెత్తురు కారి ఎన్నో క్రూర మృగాలు పడిపోయాయి మహేంద్ర పర్వతం మీద. అదిగో బయలుదేరుతున్నారని ఆ చారణలు చెప్తుంటే విద్యాధరులు తెల్లబోయి చూశారు, ఇంతటి మహానుభావుడు అబ్బో బయలుదేరబోతున్నారని. ఇక ఆ పర్వతం మించి లంఘనానికి సిద్ధపడుతున్నారు. దుదివేచ సరోమాణి చకంపే చాచలోపమహ ననాద సుమహానాదం సుమహానివతోయత బాహూ సంస్తంభయామాస మహాపరిగసన్నిభౌ సపాదచ కపికచ్చాం చరణౌ సంచుకోచ మార్గమాలోకయం దూరాదుర్ధం ప్రణిహితేక్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్ అంటారు మహర్షి. ఆ బయలుదేరేటప్పుడు ఆయన దుధివేచ సరోమాణి చకంపే చాచలోపమహ ననాద సుమహానాదం సుమహానివతోయద. ఆ తోక ప్రారంభమునందు బాగా లావుగా ఉంది, కిందకు వచ్చేటప్పటికి పుచ్చం దగ్గరికి వచ్చేటప్పటికి సన్నగా అయిపోయి పెద్ద కుచ్చుతో ఉంది. ఆ కుచ్చుతో ఉన్నటువంటి తోక మీద ఉన్నటువంటి రోమావళి అంతా నిక్కబుడుచుకునేటట్టుగా ఒక్కసారి తోకని ఒక పెద్ద గరుత్మంతుడు తన్నుకుపోతున్న పావు నిటారుగా ఎలా నిలబడుతుందో ఆకాశంలో అలా నిలబెట్టారు. దాన్ని అటు ఇటు ఊపి ఆ తోకని ఒక్కసారి పర్వతానికేసి కొట్టారు. ఆ రెండు పాదములను గట్టిగా ఉంచారు, పిక్కలలోకి బలాన్ని తెచ్చుకున్నారు, మోకాళ్ళు ముందుకు పొడుచుకొచ్చేటట్టుగా ఉంచారు, తొడలు కిందకి ఉంచి నడుము సన్నం చేశారు, వక్షస్థలాన్ని బాగా విశాలం చేశారు. చేసి అదే పనిగా కన్నులు రెప్ప వెయ్యకుండా ఆ దక్షిణ దిక్కు వంక చూస్తున్నారు. మార్గం ఆలోకయం దూరాదుర్ధం ప్రణిహితేక్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్. ఆకాశం వంక చూస్తూ వాయువునంతటినీ స్తంభింపజేశారు. ప్రాణాయామం చేసి ఆ యోగ సిద్ధికి అన్ని విధాలా కూడా అర్హతని పొందుతున్నారు. నడుము సన్నం చేశారు, చెవులు రెండు రిక్కించారు, బాహూ సంస్తంభయామాస పరిగలలా ఉన్నటువంటి రెండు చేతులు ముందుకు తీసుకొచ్చి బిగించారు. ఇక ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు మహేంద్ర పర్వతం మించి. ఒక్కసారి కిందకి చూశారు, కొన్ని లక్షల మంది వానరములు. ఇన్నాళ్ళు మనతో కలిసి తిరిగినవాడు, ఇంతటి మహావీర్యవంతుడు, ఇంతటి తేజోవంతుడు, మహానుభావుడు పర్వతాకారంతో బయలుదేరబోతున్నాడని, స్వామి హనుమ నీ వల్లనే మా ప్రాణములు నిలబడాలని అందరూ రెండు చేతులిచ్చి అంజలి ఘటించి నమస్కరిస్తున్నారు. వాళ్ళ వంక చూశారు, ప్రతిజ్ఞ చేస్తున్నారు. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకత్మజాం అనేనైవైవేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రక్షత రాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహ మే స్వామి సహసీతయా అన్నారు. ఇదిగో బయలుదేరుతున్నాను. నేను బయలుదేరేటప్పుడు ఎలా బయలుదేరతాను? యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ. సమస్త భూతములు ఆశ్చర్యపడిపోయి చారణలు కూడా నిలబడిపోయేటట్టుగా బయలుదేరడానికి సిద్ధపడుతున్నటువంటి హనుమ ఇంతటి శక్తివంతులై కూడా ఎంత వినయంతో మాట్లాడతారంటే, ఆ వినయం అంటే హనుమకే చెల్లింది, శంకరులకే చెల్లింది. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయు విభో అంటారు మహానుభావుడు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అలా ఆయన అన్నారు, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ. ఆ కోదండ విద్యాపారంగతుడైనటువంటి రామచంద్రమూర్తి తన ఎడంచేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని ఆ వింటినారి ఆకర్ణాంతము సారించి తన వెనకాతల భుజానికి కట్టబడినటువంటి ఆ అమ్ముల పొదిలోంచి బాణాన్ని తీసి వింటినారికి సారించి ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టబడినటువంటి బాణము ఎదురుగుండా ఉన్నటువంటి లక్ష్యం మీదకి వెళ్ళి కొట్టి తప్ప వెనక్కొచ్చి ఎలా చేరదో అలా
రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము నా యందు ఉన్న కారణం చేత రాముని చేత విడవబడినటువంటి బాణం లక్ష్యం మీదకి వెళ్ళి పడడం వినా మధ్యలో ఎలా ఆగదో అలా ఆగకుండా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను. ఇది నా బలం కాదు, రామచంద్రమూర్తి బలం అన్నారు. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వగమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకత్మజాం అనేనైవ వేగేన గమిష్యామి సురాలయం. ఒకవేళ నేను లంకాపట్టణానికి వెళ్ళి లంకాపట్టణాన్నంతటినీ శోధించినప్పుడు నాకు సీతమ్మ తల్లి యొక్క జాడ కనబడకపోతే అక్కడ ఆగుతానని అనుకోకండి. అక్కడి నుంచి స్వర్గలోకానికి పెడతాను, స్వర్గలోకం అంతా వెతికేస్తాను. ఒకవేళ అక్కడ కూడా నాకు సీతమ్మ తల్లి కనబడకపోతే బద్ధ్వా రాక్షస రాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా. అక్కడి నుంచి మళ్ళీ కాంచలలంకా పట్టణానికి వెళ్ళి 10 తలలు కలిగినటువంటి పురుగు నాకు ఆ రావణాసురుడు, ఆ రావణాసురుణ్ణి బంధించి తీసుకొచ్చి ప్రస్రవణ పర్వత శిఖరము మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు తోసి ఆయన చెప్పమని గద్దిస్తే రావణాసురుని చేత నిజం చెప్పిస్తాను తప్ప విడిచిపెట్టనని ధృతి అంటారు, పట్టుదల. నేను సాధిస్తాను కార్యమనేటటువంటి ధైర్యంతో ఎగరడానికి సిద్ధపడుతున్నారు. ఒక్క సుపర్ణ వివచాత్మానం మేనేశ కపికుంజర యోగ విద్యలో ఒక్కసారి తనని తాను గరుత్మంతునిగా భావన చేసుకున్నారు. ఇక ఆ మహేంద్రగిరి శిఖరముల మించి పైకి లేవాలి. ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమధ్వానం స్వబంధుమివ బంధవాహ. ఆయన పర్వతం మించి ఒక్కసారి గాలిలోకి లేచి ఆ సముద్రం మీదకి వెడుతూ ఉంటే ఎన్నో సంవత్సరాలుగా పర్వతం మీద పెరుగుతున్నటువంటి బలమైనటువంటి మాను కలిగినటువంటి చెట్లు కూకటి వేళ్లతో పెల్లగింపబడి పెద్ద గాలిలో గొడుగేసుకెడుతుండగా ఆ గాలి వచ్చినప్పుడు గొడుగు ఇలా పైకి లేచిపోయినట్లుగా ఆయన వెడుతున్నప్పుడు చెట్లు కూకటి వేళ్లతో లేచిపోవడం కాదుట, కొమ్మలన్నీ కూడా ఇలా పైకి లేచిపోయి ముడుచుకుపోతున్నటువంటి చెట్లు ఆయన తొడల వేగానికి ఆయనతో పాటుగా బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. ఎన్ని చెట్లు, మహేంద్రగిరి మీద ఉన్న ఎన్నో చెట్లు ఆయన వెంట వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళి 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 కొంత దూరం వెళ్ళి ఇంకా ఆయన వేగాన్ని అందుకోలేక ఆ సముద్రంలో పడిపోతున్నాయి. ఆయన ఒంటి నిండా ఈ పువ్వులు పడిపోయి, ఇన్ని పువ్వులు పడిపోయినటువంటి కారణం చేత మెరుపులతో కూడిన మేఘం ఎలా ఉంటుందో అలా వెడుతున్నారు ఆకాశంలో. అలా వెడుతూ కింద చూస్తే సముద్రం నిండా పుష్పాల జల్లు, పైన నక్షత్రాలతో ఉన్న ఆకాశం కింద మళ్ళీ వచ్చి కనపడుతోందా అన్నట్టుగా సముద్రం మారిపోయింది అన్ని పువ్వులతో. ఏకకాలమనందు ఈ 2 కార్యములను సాధిస్తూ వెళ్ళిపోతున్నారు. పిబన్నివ బభౌ చాపి సౌర్మిమాలం మహర్ణవం పిపాసు దివచాకాశం దదృశేష మహాకపి. ఆయన వెళ్ళిపోతుంటే ఆ ఆకాశ మార్గంలో తెల్లవారుజామున లంఘనం చేశారేమో, పెద్ద నీడబడింది. ఆకాశాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా వెడుతున్నారు. కింద చూస్తే సముద్రాన్ని తాగుతున్నారా అన్నట్టుగా కనపడింది. నౌకాదళం వాళ్ళ విన్యాసాలు జరిగినప్పుడు సముద్రంలో బాగా కిందకొచ్చి విమానాలు ఎగురుతాయి. ఆ విమానం సముద్రంలో కిందకొచ్చి ఎగురుతున్నప్పుడు నీరంతా కెరటాలు పోయి ఒక పెద్ద తొట్టెలా ఇలా అయిపోతుంది. అలా సముద్రం అంతా కూడా ఒక తొట్టె ఆకృతిని పొందుతోందిట. ఆయన ఎంత ముందుకెడితే అక్కడ తొట్టె అవుతోంది, వెనకలున్నటువంటి ప్రాంతం సమతలం అవుతోంది. అంత వేగంతో ఆకాశంలో వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతుంటే ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ సంధ్యాయా సమభిస్పృష్టం యదా తత్ సూర్యమండలం. అలా వెడుతున్నటువంటి హనుమని తమ యొక్క శబ్దం చేత, శ్లోకముల చేత, రచన వైచిత్రి చేత ప్రత్యక్ష ప్రసారం చేస్తారు స్వామి మహానుభావుడు వాల్మీకి మహర్షి. ఆయన ముందు నుంచి చూస్తే బాగా కాల్చినటువంటి పెనం ఎలా ఉంటుందో అలా ఉందిట ముఖం. ముఖం నాసికయా తత్ర తామ్రయా తామ్రమా భవౌ. ఆ ముఖము, ముక్కు, నోరు ఇవన్నీ ఎర్రగా ఉన్నాయి. పగడాల ముద్ద పెట్టారా అన్నట్టుగా ఉంది ఆ నోరు. వెనక నుంచి చూస్తే సంధ్యాయా సమభిస్పృష్టం యథాతత్ సూర్యమండలం. సంధ్యాకాలంలో సూర్యాస్తమయమయ్యే ముందు పశ్చిమ దిక్కున ఆకాశం ఎంత ఎర్రగా ఉంటుందో అలా బద్దలైనటువంటి జేగురు పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంది పృష్ఠభాగం. ఆ వాలాన్ని కొంతసేపు ఇలా ఎత్తి పెట్టారు. ఎత్తి పెడితే అది ఇంద్రధ్వజం, ఇంద్రుడికి ఉత్సవం చేసేటప్పుడు ఇంద్రధ్వజాన్ని నిలువుగా నిలబెట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా నిలబెట్టారట తోకని. కొంతసేపటికి దాన్ని వంచితే అది ఇంద్రధనస్సులా వంగి వచ్చి తల మీద తగులుతోంది. తల మీద తగులుతున్నటువంటి ఆ తోకతోటి ముందు నుంచి చూస్తే ఆ ముఖం, కళ్ళు కనపడేటట్టు, వెనక నుంచి చూస్తే ఎర్రగా కనపడేటట్టు, ఇటుపక్క నుంచి చూస్తే తోక నిలబెట్టి తోక తలమించి ఇలా ఉండేటట్టు,
ఆకాశంలో వెళ్ళిపోతున్నారు. మెరుగుల పోగు వెళ్ళిపోతోందా అన్నట్టుగా వెళుతున్నారు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వేగం చూడడానికి, ఆశ్చర్యం చూడడానికి దేవతలు, విద్యాధరులు, గంధర్వులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారు. ఏమి ఆశ్చర్యం, ఏమి ఆశ్చర్యం! సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి ఇక్ష్వాకు వంశమనందు జన్మించినటువంటి రామచంద్ర ప్రభు యొక్క దాసానదాసుడైనటువంటి హనుమ పరమభక్తితో అదిగో వెళ్ళిపోతున్నారు, రాముడు విడిచిపెట్టిన బాణల్లా అని తెల్లబోతున్నారు. ఆయన అలా వెడుతున్నప్పుడు మహర్షి అంటారు, ఆయన 2 కన్నులు ఎలా ఉన్నాయంటేట, పిబన్నివ బభౌచాపి సౌర్మిమాలం మహర్ణవం పిపాసు రివచాకాశం దృశేష మహాకపి. ఆ కన్నులు 2 కూడా దూరంగా చీకట్లో ఓ కొండ మీద 2 నెగళ్ళు పెట్టారనుకోండి, కొంత దూరం నుంచి చూస్తే చీకట్లో కొండ మీద వెలుగుతున్నటువంటి 2 నెగళ్ళు, 2 అగ్నిహోత్రాలు ఎలా కనపడతాయో, తస్య విద్యుత్ ప్రభాకారం వాయు మార్గానుసారిణం నయనే విప్రకాశేతే పర్వతస్థా వివానలౌ. పర్వతం మీద ఉన్న 2 నెగళ్ళలా కనపడుతున్నాయిట 2 కళ్ళు. పింగాక్షం బంగారు రంగులో మెరిసిపోతుంటాయి. ఎర్రగా జ్వలిస్తున్నటువంటి నేత్రాలతో వెళ్ళిపోతున్నారు. ముందు నుంచి చూస్తే ఎలా ఉందంటే, దగ్గరికి ఎవరు రాగలరా వేగానికి? దూరం నుంచి చూస్తే చీకట్లో కొండ మీద వెలుగుతున్న 2 అగ్నిహోత్రాల్లా ఉన్నాయిట. అలా వెళుతుంటే తిమివక్ర జిషా కూర్మా దృశ్యంతే వివృతాస్తథా వర్స్తాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం. బాగా ఆదమరిచి అలిసిపోతున్నటువంటి వ్యక్తి నిద్రపోతుంటే, ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన పాదముల దగ్గర నుంచి పెద్ద గాలి వస్తే ఆయన కట్టుకున్న బట్ట పైకి లేచిపోతే గుప్తంగా ఉండవలసిన అవయవములు కనపడినట్టు సముద్రం లోపల కొన్ని వేల సంవత్సరాలుగా పడుకొని ఉన్నటువంటి తిమివక్ర జుషా కూర్మాహ, చేపలు, తాబేళ్లు, మొసళ్ళు మొదలైనటువంటి జలచరములు ఎన్నో కనపడుతున్నాయి. ఎందుకని ఆయన తొడల వేగానికి చాప చుట్టినట్టుగా సముద్ర జలాలన్నీ పైకి లేచిపోయి ఆ తెత్తున లేచి కెరటం విరిగట్టు పడిపోతుంది ఆయన వెళ్ళినప్పుడు. ఆ సముద్ర గర్భంలో అడుగున ఉన్నవన్నీ ఒక్కసారి కనపడుతున్నాయి. కనపడి మళ్ళీ ఆ కెరటం విరిగి పడిపోగానే చప్పుడుతో పడి మూస్తోంది. మళ్ళీ ఆయన ముందుకెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ సముద్ర జలం ఇలా తరంగంలా లేచిపోతోంది. మళ్ళీ అక్కడ కనపడుతున్నాయి. ఆ తెత్తు లేచినటువంటి తరంగం మళ్ళీ విరిగి పడిపోతోంది, మళ్ళీ మూస్తోంది. ఇంత ఆశ్చర్యకరంగా సముద్రాన్ని చాప చుట్టినట్టుగా చుట్టి పట్టుకెళ్ళిపోతున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆకాశంలో వెళ్ళిపోతున్నటువంటి హనుమని మానసికంగా దర్శనం చేసే సుందరకాండలో ఆయన గురించి విన్నంత మాత్రం చేత అజ్ఞానము నశించడం దగ్గర నుంచి ఇహమునందు సమస్తమైన కోర్కెలు సిద్ధించడం వరకు జరుగుతుంది. శరీరపు రంగు మెరుగవ్వాలంటే ఏంటంటే, చర్మం పైన ఉండేటువంటి మృత కణాలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి. క్లీన్ చేసుకోవడం అంటే ఏంటంటే, ఎప్పుడు కూడా మన చర్మం పైన ఉండేటువంటి కొన్ని కణాలు పోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త కణాలు వస్తూ ఉంటాయి. ఆ పైన ఉండేటువంటి మృత కణాలను మనం క్లీన్ చేసుకున్నట్టయితే కనుక ఉన్నటువంటి కాంతి కూడా తగ్గిపోతుంది. అవి బాగా క్లీన్ చేసుకోవడానికి మనకి చక్కగా సున్నిపిండి కానీ శనగపిండి కానీ చాలా బాగా తోడ్పడతాయి. ఆ పిండిని తీసుకుని ముఖాన్ని కనుక రోజు రుద్దుకుంటూ ఉన్నట్టయితే పైన ఉండేటువంటి మృత కణాలు తేలిగ్గా పోతుంటాయి. అలాగే రంగు మెరుగవడానికి మనం ఇందాక ఒక 2 మూలికల గురించి మాట్లాడుకున్నాం కదా, మిగిలిన మూలికల గురించి కూడా ఇప్పుడు చెప్పుకుందాం. అవేమేంటంటే, ఒకటి ఎర్ర చందనం. ఈ చందనం అనేటువంటిది చర్మపు కాంతిని రంగుని కూడా బాగా పెంచేటువంటి ఒక మంచి సహజ సిద్ధమైనటువంటి మూలిక. ఈ చందనాన్ని చక్కగా స్వచ్ఛమైనటువంటి అంటే ప్యూర్ చందనాన్ని తెచ్చుకుని ఆ చూర్ణాన్ని కూడా మెత్తగా చూర్ణంలాగా చేసుకుని మిగతా చూర్ణాలతోటి పక్కన పెట్టించుకోండి. ఆ తర్వాత మనకి ఔషధంలో వేసుకునేటువంటి మరొక మూలిక ఏంటంటే చెంగల్వ కోష్టు. ఈ చెంగల్వ కోష్టు కూడా చర్మానికి చక్కటి టానిక్ లాంటిది. అలాగే ఇది కూడా వర్ణ్య ద్రవ్యం, అంటే రంగుని బాగా మెరుగుపరిచేటువంటి ఒక మంచి మూలిక. చెంగల్వ కోష్టును కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకోండి. ఈ 4 మూలికలు అంటే మంజిష్ట, లోధ్ర, ఎర్రచందనం, చెంగల్వ కోష్టు 4ంటిని కూడా సమభాగాలుగా తీసి కలిపి ఉంచుకొని దాన్ని వాడుకోవడం కోసమని మనం విడిగా మసూర పప్పు చూర్ణాన్ని విడిగా చేసి ఉంచుకోవాలి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే, మన ముఖానికి సరిపోయినంత పరిమాణంలో సుమారుగా 1 చెంచాడు పరిమాణంలో ఈ చూర్ణాల మిశ్రమాన్ని తీసుకుని దానికి సమానంగా ఈ మసూర పప్పు పిండిని కూడా కలిపేసుకుని దానిలో కొంచెం పాలు కూడా కలపాలి. పాలు కూడా కలిపి ఒక పేస్ట్ లాగా చేసి దాన్ని ఒక ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలన్నమాట.
ఈ ఫేస్ ప్యాక్ని వారంలో 2-3 సార్లు కనుక వేసుకుంటూ ఉన్నట్టయితే ఈ ఔషధాల మిశ్రమంతో చేసినటువంటి ఈ ఫేస్ ప్యాక్ ముఖం కాంతివంతంగా ఈ రంగు మెరుగవడానికి బాగా తోడ్పడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శకునాలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. శకున శాస్త్రంలో నక్షత్ర శూలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఏ నక్షత్రాలలో ఏ దిక్కుకు ప్రయాణం చేయరాదో శకున శాస్త్రంలో వర్ణించటం జరిగింది. తూర్పు దిశకు జ్యేష్ఠ నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రం ఉన్న సమయంలో ప్రయాణం చేయరాదని, దక్షిణ దిశకు అశ్విని నక్షత్రం, శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో ప్రయాణం చేయరాదని, పడమర దిశకు పుష్యమి నక్షత్రం, రోహిణి నక్షత్రం ఉన్న సమయంలో, అదేవిధంగా ఉత్తర దిశకు పుబ్బా నక్షత్రం, హస్తా నక్షత్రం ఉన్న సమయంలో ప్రయాణాలు చేయరాదని, ఆ దిక్కులలో ఈ నక్షత్రాలు ఉన్న సమయంలో ప్రయాణం చేయరాదని చెప్పే నక్షత్ర శూలలకు శకున శాస్త్రంలో విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఒకవేళ అనుకోని పరిస్థితులలో ఆయా నక్షత్ర శూలలో ప్రయాణం చేయాల్సి వచ్చినటువంటి తరుణంలో పెరుగును కొద్దిగా నోట్లో వేసుకొని ప్రయాణం చేయటం ద్వారా, విఘ్నేశ్వరుడిని శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుకొని ప్రయాణం చేయటం ద్వారా చక్కటి అనుకూల ఫలితాలను పొందవచ్చని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా శకున శాస్త్రంలో త్రివిధ నవమి దోషాలకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. త్రివిధ నవమి దోషాలు అంటే ప్రత్యక్ష నవమి, ప్రవేశ నవమి, ప్రయాణ నవమి అని నవమి తిథులను 3 రకాలుగా విభజించడం జరిగింది. ప్రత్యక్ష నవమి అంటే ఏ నెలలోనైనా సరే శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ నవమి తిథిలో ప్రయాణం చేయరాదని, దాన్ని ప్రత్యక్ష నవమి దోషము అని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ప్రయాణ నవమి దోషం అంటే మనం ప్రయాణం చేసినటువంటి రోజు నుండి 9వ రోజు కానీ 9వ తిథి కానీ 9వ నక్షత్రం కానీ ఉన్నటువంటి రోజు తిరిగి ప్రయాణం అవ్వటాన్ని ప్రయాణ నవమి దోషం అంటారని, ఆ విధంగా ప్రయాణం చేయరాదని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ప్రవేశ నవమి అంటే మనం ప్రయాణం చేసినటువంటి రోజు నుండి 9వ రోజు కానీ 9వ తిథి కానీ 9వ నక్షత్రం కానీ తిరిగి మన గృహంలోకి ప్రవేశిస్తే దాన్ని ప్రవేశ నవమి దోషం అంటారని శకున శాస్త్రంలో త్రివిధ నవమి దోషాలను గురించి చెప్పడం జరిగింది. అనుకోని పరిస్థితులలో నవమి తిథులలో ప్రయాణం చేయాల్సి వచ్చినా, తిరిగి నవమి తిథులలో గృహంలోకి ప్రవేశించాల్సి వచ్చినా, అటువంటి పరిస్థితులలో ఇష్టదేవతారాధన చేయటం ద్వారా శ్రీకృష్ణ శరణం మమ అనేటటువంటి మంత్రాన్ని, ఓం విఘ్నేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపించుకోవటం ద్వారా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటటువంటి శ్లోకాన్ని జపించుకొని ప్రయాణం చేయటం ద్వారా చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా మన నిద్ర నుంచి లేవగానే ఏ ఏ వస్తువులను చూడటం ద్వారా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయో కూడా శకున శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. నిద్ర లేవగానే తామర పువ్వు, బంగారం, దీపం, అద్దం ఇలాంటివి చూడటం ద్వారా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. నిద్ర లేవగానే సూర్యుడిని కానీ, సముద్రాన్ని కానీ, పొలాన్ని కానీ, ఆవుతో ఉన్నటువంటి దూడను కానీ చూసినట్లయితే దాన్ని శుభశకునంగా భావించాలని, అనుకూల ఫలితాలు ఏర్పడతాయని శకున శాస్త్ర వచనం. అలాగే నిద్ర లేవగానే మన కుడి చెయ్యిని చూసుకోవటం ద్వారా, లేదా మృదంగాన్ని చూడటం, మృదంగం యొక్క శబ్దాన్ని వినటం ద్వారా కూడా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయని శకున శాస్త్ర వచనం. మన నిద్ర నుంచి లేవగానే నల్ల కోడిని చూసినా, గోపురాన్ని చూసినా కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయని, వీటిని శుభశకునాలుగా భావించాలని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఇంకా శకునాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్
శుభమస్తు కార్యక్రమంలో విద్యాయోగానికి స్వాగతం. విద్యానంగానే గుర్తుకొచ్చే గ్రహం గురువు. 9 గ్రహాలలో గురుగ్రహానికి మాత్రమే గురువు అనేటటువంటి పేరు వచ్చింది. ఆయనకి ఉన్నటువంటి అసలు నామం బృహస్పతి. జీవ బృహస్పతి ఇలాంటి నామాలు ఉన్నాయి. ఈ గురు శబ్దం ఎందుకు వచ్చిందంటే రాజపూజ్యోతి మేధావి గాంభీర్య గుణసత్వవాన్ ఇందువల్ల వచ్చింది. రాజపూజ్యోతి మేధావి, రాజపూజ్య అతి మేధావి. విశేషమైనటువంటి జ్ఞాన సంపద మేధారూపంలో ధారణారూపంలో నిక్షిప్తమై ఉంటుంది బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల. జాతకంలో బృహస్పతి కనుక అనుకూలంగా ఉంటే వేదశాస్త్రములన్నింటినీ కూడా పుస్తకములు లేకుండా గురుముఖతగా నేర్చుకున్నటువంటి విద్యాభ్యాస జ్ఞానవంతా తన మేధోమండలంలో నిక్షిప్తమై ఉంటుంది. చాలా గొప్ప విశేషం ఇది. బృహస్పతి యొక్క కటాక్షం పరిపూర్ణంగా ఉన్నది అంటే అతి మేధావి, మామూలు మేధావి కాదు, అతి శబ్దాన్ని ప్రయోగించారు. రాజపూజ్య, రాజపూజ్యోతి మేధావి గాంభీర్య గుణసత్వవాన్. గుణసత్వవాన్ శాంత స్వభావం కూడా అలవడుతుంది. విద్య తెలియకపోతే కోపం వస్తుంది, విద్య తెలియకపోతే విసుగొస్తుంది. విద్య అంటే తెలుసుకోవటం. విజ్ఞానే, అసలు విద్య అంటే ఏమిటి? తెలుసుకోవటం. ఏమిటి తెలుసుకోవటము? తనకు అవసరమైనటువంటి ఉపయుక్తమైన విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవటం, తెలిసి ఉండటం, తెలిసిన దాన్ని నలుగురికి ఉపయోగించటం. ఇది ఇతర జీవరాశులకు లేదు, సమప్రమాణంలోనే ఉన్నాయి వాళ్ళందరికీ. ప్రకృతి సిద్ధంగా మానవుడికి మాత్రమే మేధాశక్తి అనేది ఉన్నది. మేధావి భూయాసం, తేజస్వీ భూయాసం, యశస్వీ భూయాసం, బ్రహ్మవర్చసీ భూయాసం, మేధావి భూయాసం. ఈ మేధో శబ్దము బృహస్పతి వల్ల వస్తుంది. అందుచేత దేవగురువైనటువంటి బృహస్పతి విద్యాకారకుడుగా విరాజిల్లుతున్నారు. కుంభలగ్న జాతకుల విషయంలో ద్వితీయాధిపత్యాన్ని పొందారు ఆయన. ద్వితీయం అంటే వాక్స్థానం. ద్వితీయం ధనవాక్ విత్తం. ధనము, వాక్కు, విత్తం ఈ మూడిటికి రెండవ ఇల్లు సంకేతం. అందులో మీనాధిపతి. ఎక్కడెక్కడైతే బృహస్పతి యొక్క ఆధిపత్యం శుభస్థానాలుగా విరాజిల్లుతూ ఉంటుందో అక్కడక్కడ దేవగురువైనటువంటి బృహస్పతి కటాక్షం ఆ రూపంలో ఉంటుంది. మకరలగ్న జాతకులకి తృతీయాధిపత్య రూపంలో ఉంది. మకరలగ్న జాతకులు గొప్పవాళ్ళు కావాలంటే సాహసం చేయాలి, లేకపోతే బృహస్పతి యొక్క కటాక్షం లోపలే ఉంటుంది, బయటికి రాదు. మకరలగ్న జాతకులు మాట్లాడుతూ ఉండగా వాళ్ళకి కొన్ని విశేషమైన యోచనలు వస్తాయి. ఎందువల్ల? తృతీయాధిపత్యం వల్ల. మరి కుంభలగ్న జాతకులకి ద్వితీయాధిపత్యం పట్టడం వల్ల సహజ సిద్ధంగానే వాళ్ళకి విద్యాయోగం సిద్ధిస్తుంది. సహజ విద్యాధిపతి శుక్రుడు, అలాగే సహజ భాగ్యాధిపతి కూడా శుక్రుడైనాడు. పరిపూర్ణమైనటువంటి విద్యాయోగం కుంభలగ్నానికి సిద్ధిస్తుంది. కుంభలగ్న జాతకులకి మరిన్ని విద్యాయోగాలు ఏ విధంగా ఉన్నాయో రేపటి సింహస్థ కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలను చూద్దాం. దగ్గు సమస్య నివారణకు యోగాసనాల ప్రక్రియలు. కానీ ఈ దగ్గు అనేది ఎక్కువ రోజులు కొనసాగితే దీనిని తీవ్ర అనారోగ్య సమస్యగా పరిగణించాలి. ఊపిరితిత్తుల్లో ఏర్పడిన అవరోధాల వల్ల, రోగకారక పరిస్థితుల వల్ల దగ్గు రావచ్చు. వాతావరణ మార్పుల వల్ల, అతి శీతలమైన పరిస్థితుల వల్ల, శీతల పానీయాలు, శీతల ఆహార పదార్థాలని స్వీకరించడం వల్ల, దుమ్ము ధూళి పరిస్థితుల్లో సంచరించడం వల్ల తీవ్రమైన దగ్గు రావచ్చు. సాధారణ అనారోగ్య సమస్యగా వచ్చే దగ్గు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. దగ్గు ఎక్కువ కాలం ఉంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి ఔషధాన్ని స్వీకరించాలి. దగ్గు సమస్య నివారణకు యోగ ప్రక్రియలలో బీకనాసనం ఉపకరిస్తుంది. నేలపై బోర్లా పడుకుని 2 చేతులు ముడిచి గడ్డం పక్కన పెట్టుకోవాలి. మోకాళ్లను భూమికి తాకించాలి. ఈ ఆసనాన్ని సాధన చేయాలి. ఈ ఆసనాన్ని సాధన చేయడం ద్వారా శ్వాసకోశాలు పరిశుద్ధమవుతాయి, ఊపిరితిత్తులు బలోపేతమవుతాయి. తద్వారా దగ్గు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా గణపతికి ఉన్న అవినాభావ సంబంధం, ఏ గణపతి ఎటువంటి సత్ఫలితాలని ప్రసాదిస్తాడు గృహానికి
అనేటువంటి విషయాల గురించి మనం అవగాహన చేసుకుంటున్నాం. వక్రతుండ గణపతి, అలాగే ఏకదంత గణపతి. ఏకదంత గణపతి సర్వ సౌఖ్యాల్ని, కుటుంబ అభివృద్ధిని కూడా కలిగింపచేస్తాడు. ఇక మూడవది మహోదర గణపతి. వాస్తుశాస్త్రరీత్యా గనక ఆలోచన చేసినట్లయితే మహోదర స్వరూపం అనేటువంటిది దివ్యవంతమైనటువంటి శక్తి స్వరూపం. ఇది గృహంలో గనక ఉన్నట్లయితే సర్వాభీష్టాలు కూడాను సిద్ధింపచేస్తాడు స్వామివారు. చాలా ప్రతిభావంతమైనటువంటి స్వరూపం ఇది. ఈ స్వరూపాన్ని ఇంటి మధ్య భాగంలో స్థాపించడం వలన అగ్ని జల తత్వాలలో సమతౌల్యం అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. వాస్తు దోషాలన్నీ కూడాను తొలగిపోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఈ యొక్క తత్వాలలోని చక్కటి దృష్టి, చక్కటి నరఘోషను తొలగించడానికి, ప్రేత బాధలు లేకుండా చేయటానికి, విఘ్నాలను నివారించి ఇంట్లో సమస్త సౌఖ్యాలు కలిగించడానికి సహకరిస్తుంది. ఏ పని చేసినా, ఎంత చెడు కృషి చేసినా కలిసిరా అనేటువంటి వాళ్ళు సిద్ధి గణపతి యంత్రాన్ని కూడాను స్థాపితం చేసుకొని చక్కగా నిత్యం గనక పూజ చేసినట్లయితే సమస్త వాస్తు దోష నివారణ కలగడమే కాకుండా సర్వాభీష్ట సుఖశాంతులు కూడాను కలిగి తీరుతాయనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ మహోదర తత్వం సమస్త వాస్తు దోషాల్ని కూడాను నివారణ చేసేటువంటి విశిష్టవంతమైనటువంటి స్వరూపం. అందుచేతనే ఆయన్ను స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి అన్నారు. ఆ గణేశుని ఆరాధనలో దాగినటువంటి అద్భుతవంతమైనటువంటి ప్రభావం గృహ బలరీత్యా అనేక ఉపయుక్తమైనటువంటి ప్రభావాల్ని ప్రసాదిస్తూ ఉంది. ఇక నాలుగవ స్వరూపం గజానన స్వరూపం. ఈ గజానన స్వరూపం చక్కటి శక్తిని ప్రసాదించడమే కాకుండా అనివార్యమైనటువంటి దుష్ట శక్తులు కనుక ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయేమో అనేటువంటి వారికి ఆ దుష్ట శక్తులు రాకుండా కాపాడేటువంటి దివ్యవంతమైనటువంటి ప్రభావం కలిగింది. అందుచేతనే ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసేటువంటి దివ్యవంతమైనటువంటి విగ్రహం ఈ గజానన స్వరూపం. మనం ప్రతినిత్యం కూడా గృహంలో పూజ చేసుకునేటప్పుడు కూడా శ్రీ గజానన అని చెప్పేసి ప్రారంభించటం సర్వశ్రేయోదాయకం అని చెప్పేసి కూడా భావించాలి. ఆధ్యాత్మిక వాతావరణం కుటుంబ సభ్యుల్లో చాలా చక్కగా ప్రౌఢవిల్లి స్నేహభావం, ప్రేమ తత్వం ఏర్పడటానికి ఈ గజానుడు సహకరిస్తాడు. గజాసుని యొక్క గజముఖం, పొడవైనటువంటి తుండం, పెద్ద చెవులు లోభాన్ని నిర్మూలించి దూరదర్శిత్వ శక్తిని పెంచి తీరుతుంది. కాబట్టి చిన్న కళ్ళు బుద్ధి తీక్షతను వృద్ధి చేస్తాయి. కాబట్టి గజముఖం శాంతిని, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. యంత్ర మంత్ర సాధనలతో ఈ స్వరూపానికి చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ గజాన్ని యొక్క స్వరూపం సర్వాభీష్టాల్ని కూడాను గృహానికి ప్రసాదింపచేస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ స్వామికి ప్రతి బుధవారం గరికతో పూజ కనుక చేసినట్టయితే సర్వాభీష్టములు కూడాను సిద్ధిస్తాయి. అలాగే మహిమాన్వితమైనటువంటి ఈ గజాన్ని యొక్క స్వరూపతత్వం సిద్ధిని, బుద్ధిని, అదృష్టాన్ని ప్రసాదించేటువంటి అద్భుత వరంగా వాస్తుశాస్త్రరీత్యా మనం గమనించాల్సి ఉంటుంది. ఇకపోతే ఐదవ స్వరూపమైనటువంటి లంబోదర తత్వాన్ని గురించి రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం.
దగ్గు సమస్య నివారణకు ఏకపాద శీర్షాసనం కూడా మంచి పరిష్కారం లభిస్తుంది. దగ్గు వలన శరీరం త్వరితంగా అలసటకు గురి అవుతుంది. శరీరానికి సరిపడని ఆహార పదార్థాలను స్వీకరించడం ద్వారా, అతి పులుపు, వేడి చేసే పదార్థాలను స్వీకరించడం ద్వారా కూడా దగ్గు రావచ్చు. ఈ సమస్య నివారణకు ఏకపాద శీర్షాసనం మంచి పరిష్కారాన్ని చూపుతుంది. నేలపై శీర్షాసనం వేసి కుడికాలును నేలపై తాకించి ఎడమకాలును పైకి ఎత్తాలి. అలాగే ఎడమకాలును నేలకి తాకించి కుడికాలును ఎత్తాలి. 2 చేతులతో తలని గట్టిగా పట్టుకోవాలి. తల ఆధారంగా చేసుకుని ఈ ఆసనాన్ని వేయాలి. అయితే ఈ ఆసనానికి ఎంతో సాధన అవసరం. దీనిని నిత్యం ఆచరించడం వల్ల దగ్గు సమస్య నివారణ చెందడంతో పాటు ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.